నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ఎల్ సెలా, గాడ్ మై రాక్. నా ఆశ్రయదుర్గమైన నా దేవుడు తన యొక్క క్రియల అనుగుణంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నా ఆధారశిల అయినా, నా కోట అయినా, నా రక్షకుడు అయినా, నా డాలు అయినా, నా రక్షణ బలమైన, నా ఎత్తైన స్థలమైన ఆయనే నా దేవుడిగా ఉన్నాడు. మనుషులను ఆశ్రయించి మోసపోయేవేమో, మనుషులను ఆశ్రయించి కొట్టుమిట్లాడిపోయేవేమో, మనుషులు ఆశ్రయించి పడిపోయేవేమో, దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి, దేవుణ్ణి ఆశ్రయించిన మనిషికి పడిపోయే స్థితి ఉండదో. నీ జీవితంలో నీ ఆధారశిల ఎవరు? నువ్వు ఆశ్రయించేవారు ఎవరు? నువ్వు నడిపించబడేవారు ఎవరు? నీవు ఆశ్రయముండగా నాకు భయమే లేదు. నీ ఆశ్రయము నాకు ఎల్లకాలము నడిపించే విధంగా ఉంటుంది. నీ ఆశ్రయము నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. నీ ఆశ్రయము నా కుటుంబ క్రియలను మార్చే విధంగా ఉంటుంది. అందుకే నేను నా దేవునితోనే మనవి చేస్తున్నాను. నా దేవునితో నా బాధలన్నీ చెప్పుకుంటూ ఉన్నాను. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీకున్న ప్రతి అవసరతలో ఆ దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు నీ జీవితాన్ని గొప్పగా కట్టబోతూ ఉన్నాడు. ఆయనతో చెప్పింది ఏది వృధా పోదు.